మొత్తం వ్యూ ఎంజాయ్ చేస్తున్నావా ఏంది? అన్నొచ్చిండో వ్యూవా ఒకసారి అటు చూపిరా, ఆడ వ్యూ ఏముంది ఒకసారి చూపి. ఏమైందా ఆడ బర్రెలు ఆవులు తప్ప ఏమైనా వ్యూ ఉందా ఆడ అసలు? బోరు కొడుతుంది, ఏం చేయాలో ఆలోచిస్తున్నా. యూట్యూబ్లో బిర్యానీ వీడియోలు చూస్తున్నా, ఆకలి అవుతుంది. మనం వీడియో పెట్టి ఎన్ని రోజులు అవుతుందో నీకు గుర్తుందా? చాలా గ్యాప్ వచ్చిందిరా, జ్వరాలు వచ్చినాయి, మంచి లేదు పానం, అందుకే గ్యాప్ వచ్చింది. ఏం వీడియో? ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. బిర్యానీ వీడియో చూస్తున్నా, ఆకలి అవుతుంది. మన ఛానల్ పెట్టా ఫుడ్ వీడియో కూడా. మన ఛానల్లో ఫుడ్ వీడియోసా? ఎవరు చేస్తారా ఫుడ్ వీడియోస్? ఛానల్ అవ్వదన్నా నాదే. మరి చేసేది నువ్వే కదా. నేను ఫుడ్ వీడియో చేసి భూకంపం వస్తుంది ఇక్కడ. అట్లా ఇక్కడ ఫుడ్ కాదన్న, మొత్తం విలేజ్ స్టైల్. కాలు కట్టలు పెట్టి చికెన్ బిర్యానీ చేసి మజా వస్తుందన్న. నేను విలేజ్ స్టైల్లో ఇంకా ఫుడ్ చేసుడే ఎక్కువ రా. అంటే నేను ఫుడ్ చేయంగా చూసినావు, అలా తినంగా చూసినావు, కానీ చేయాలన్నా అన్ని అట్లా విలేజ్ చాలా రోజులు మజా వస్తుంది. మరి నువ్వు చేయొచ్చు కదా, నువ్వు చేస్తావు కదా మంచిగా ఫుడ్. నేను కెమెరామెన్ అన్న, ఓన్లీ కెమెరా తీసుకుంటా. సరేరా, ఈరోజు నేను A to Z మొత్తం చేసి చూపిస్తారా. నువ్వు ఏమేమి చేయాలో అన్నీ తీసుకురా, అన్నీ చేస్తా నేను. నువ్వు నాకేం చేస్తావురా? విలేజ్ స్టైల్ అన్న, కట్టెల పొయ్యి మీద వేయాలా. నీకు మొత్తం సాటిస్ఫాక్షన్ ఇస్తా. విలేజ్ స్టైల్లో కట్టెల పొయ్యిలు పెట్టి అన్నీ పెట్టి నేను బిర్యానీ చేసి చూపిస్తాను నీకు. నువ్వు నాకేం చేస్తావురా? సరే ఓకే, డన్. ఛాలెంజ్ అన్న, నువ్వు నెక్స్ట్ వీడియోలో ఏం చేయమంటే నేను చేస్తాను. సరేరా, నేను నీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నా. నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఏ ఛాలెంజ్ చేయమన్నా నువ్వు చేయాలి. ఆ ఛాలెంజ్ కూడా ఈ బాల్కనీలో చూడాలి. మొత్తం మంట పెట్టాలా, 3 ఇక్కలు పెట్టాలా, అన్నీ అట్లా చేయాలి. విలేజ్ స్టైల్, ఎగ్జామ్ విలేజ్ స్టైల్. నువ్వు నన్ను ఏదో కుంప మూసినట్టున్నావు, ఇక్కడ కుంపలో కుంపటే. చేద్దాం. చెప్పండి సార్. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. బాగుంది. సరేనాడరా, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. నువ్వు తీసుకురా సామాన్లన్నీ, నేను బిర్యానీ చేసి చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తే అది చేయకపోయినావా బిడ్డ, నీకు అప్పుడు చెప్తా. చల్ లెట్స్ గో. హాయ్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు వీకే బ్లాగ్ అండ్ ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను వచ్చేసిన మీ దగ్గరికి. కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల ఫీవర్ వచ్చింది నాకు, అందుకే కొంచెం వీడియో గ్యాప్ వచ్చింది. సో ఈరోజు మావాడు ఒక ఛాలెంజ్ ఇచ్చిండు, బిర్యానీ చేయాలంట. నాకైతే బిర్యానీ చేయడం అస్సలు రాదు, అసలు ఏం చేయడం రాదు నాకు. అసలు ఈ వంట అంటేనే చాలా మస్తు దూరం ఉంటా, నాకు ఏం చేయడానికి రాదు, నాకు టీ పెట్టడానికి కూడా రాదు. సో మావాడు ఏం చేసినట్టు ఇంకా విలేజ్ స్టైల్లో కట్టెలు పొయ్యి పెట్టి బిర్యానీ చేయాలంట. సో ట్రై చేస్తా, ఎట్లా వస్తుందో తెలియదు. నాకు ఒక హెల్పర్ని కూడా ఇచ్చిండు మావాడే, వానితో చేయాలంట. వానికైతే బాగొచ్చు, వాని హెల్ప్ అయితే తీసుకుంటా, నాకు ఒక్కరికైతే అస్సలు రాదు. సో చేసి చూద్దాం ఎట్లా వస్తుందో, మరి ఏమొస్తుందో మీరు కూడా వీడియోలో చూడండి. లాస్ట్కి వీళ్ళకి తినిపిస్తాం, మరి భక్తులు లేదో కూడా. సరే చేసి చూద్దాం, నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఎట్లా వస్తుందో తెలియదు. సో లెట్స్ గో, దా బిర్యానీ చేసేద్దాం. నడరా. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. బిర్యానీకి కావాల్సిన డేక్షలు తెచ్చిన, కట్టెలు తెచ్చిన, పెద్ద పెద్ద బండలు తెచ్చిన, కిందికి వెళ్ళి పెద్ద పెద్ద స్టంట్లు చేపిస్తున్నావు నాతోటి, అన్నీ తెచ్చేసిన. ఇంకొక బిర్యానీ సామాన్ ఏమైతే బియ్యం ఏమో ఉంటాయి చూసినా, ఇంకా ఒకటే బాకీరా. నీళ్ళక లేట్ ఉంటాం అనుకోవాలా, ఒక్కసారి బయటకు వచ్చి నీ రైట్ లుక్ ఇచ్చుకోనా. ఏముంది రైట్ ఇక్కడ వచ్చిన కింద కింద ఎప్పుడు తెచ్చిర్రా ఇవన్నీ? బిర్యానీ అంటే ఏమనుకుంటా, ఇంత టాలెంటెడ్ ఉన్నారంటారా మీరు? ఎవర్రా మీరంతా? ఒక్కసారి బాబు తెచ్చిస్తున్నారు. అమ్మా
కొత్తిమీర కోసిర్రు, పుదీనా కోసిర్రు, ఉల్లిగడ్డలు తెచ్చిర్రు, మిర్చిలు వేసిర్రు ఇలా. ఇదేంటిదిరా, దీన్ని ఏం చేస్తారు? గీయా ఇది? గీ ఆశీర్వాద్ ఏంది, పట్టా లవంగాలు ఏమో ఉంటాయి. ఇది తెచ్చిర్రు, ఆయిల్ ప్యాకెట్ తెచ్చిర్రు, కర్డ్ తెచ్చిర్రు, ఎగ్స్ తెచ్చిర్రు, ఎవరెస్ట్ మసాలా తెచ్చిర్రు. ఓ మై ఫేవరెట్ నిమ్మకాయలు తెచ్చిర్రు. అవునా డేక్ తెచ్చినా అన్నాడు. తెచ్చినా కదా ఆడ పెట్టినా. ఒకసారి డేక్ ఎందుకు ఇది ఏంది, ఇది చూపిస్తా. ఇదేంటిది, బిర్యానీ కలరా దీన్ని? ఓకే. ఎల్లో కలర్ ఇది తెచ్చిర్రు. దాన్ని ఏం వాగే. టొమాటో తెచ్చిర్రు. ఆగే స్టార్ ఐటమ్, మెయిన్ ఐటమ్ చికెన్ తెచ్చిర్రు. ఎంతరా చికెన్? ఇది 2 kg. మిర్చి, రైస్ బాగానే సెటప్ చేసిర్రు. ఒక్కసారి గిన్నె చెప్పారా? ఏం గిన్నె గిన్నె ఇదా? దీన్ని ఎట్లా వండుతాం అదే దీని పైన వండుతాం. యాక్చువల్లీ దీన్ని ఏం చేయాలంటే విలేస్తారు కాబట్టి అట్లా పొయ్యి మీద పెట్టాలి, కింద మంట పెట్టాలి, పైన బిర్యానీ పెట్టాలి, అంతే. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. విలేస్తారు రే ఇంతకంటే విలేజ్ స్టైల్ ఉంటుందా రాగో? పొయ్యి పెట్టినా కట్టెలు వచ్చినాయి, ఇప్పుడు అవి నరకాలా, అలా పెట్టాలా, మంట పెట్టాలా, పెద్ద స్టంటే ఇచ్చినారా నాకు నువ్వు? అట్లా కాదన్నా, మొత్తం గిన్నెకి ఎర్ర మట్టి రాసి అట్లా అది విలేస్తారంటే అదేనా? అదైతే నువ్వే అలా ఏం రాయాలా దీనికి? ఎర్ర మట్టి రాయాలన్నా, ఎర్ర మట్టి మట్టే. నీకోసం స్టార్ ఐటమ్ అది కాదు, చికెన్ కాదన్నా, వెయిట్ చేస్తుంది నీకోసం స్టార్ ఐటమ్. ఇప్పుడు దీనికి మట్టి రాయాలా? సరే ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతా నడు. స్టార్ ఐటమ్ చూపిస్తారు. సో ఈ డేక్ష కంట ఈ మట్టి రాయాలంట, ఎర్ర మట్టి. నా కోసం ఎస్పెషల్గా స్టార్ ఐటమ్ రెడీ చేసి పెట్టిర్రు. ఈ మట్టి అంట దీనికి ఇప్పుడు రాయాలంట. ఎసుంటి బతుకుతూనే డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాల మధ్య తిరిగేటువంటి హాలత్ అయిపోయింది. చేత్తోనే రాయాలా కిషోర్? ఇప్పుడు సపరేట్ మిషన్ ఉంటుంది మనకి. చూస్తున్నా అన్నీ చూస్తున్నా. నీకు ఉంటుంది రాగు. నెక్స్ట్ వీడియోలో నీకు ఎట్లాంటి ఛాలెంజ్ ఇస్తా అంటే అప్పుడు చక్కగా అవుతావు. పెట్టేసినా చెయ్యి. ఇట్లా రాయాలరా? నాకేం తెలుసా అంటే ఇది అంతే దేనికి అంటే కింద మంట పెడితే రాకుండా ఉండనిక? ఇది విలేస్తారు ఇది మనం పొయ్యి మీద వండుకుంటా. అసలు ఇది అవసరం లేదు కానీ కావాలని చెప్పిస్తున్నావు కదా నాతోటి? నిజంగా చెప్పురా నీ గుండెలో చేసుకొని చెప్పు. మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. నేను పడుకునేటప్పుడు తప్ప గుండెల మీద చేయబెట్టిన కింద మధ్య రాస్తా మంచిగా రాస్తా. சிக்கன் வேணுமா? சிக்கன் இருக்குது, ஆக்கள் இருக்குது, మసాలా ఇరుకులు, కొత్తిమీర, పుదీనా ఇరుకు, ఉల్లిగడ్డలు, గుడ్లు అన్నీ ఇరుకు. కానీ నాకైతే ఏం చేయాలో ఏం తెలియదురా. జీరో నాలెడ్జ్. అవి మస్తు ఉప్పు కారం అయితే వేసుకున్నా, ఇది ఒకటే తెలుసు. జర ఏం చేయాలి చెప్పురా ప్లీజ్ రా నా బుద్ధిగా. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. కమాన్. పసుపు వేసుకోవాలా? సరే పసుపు వేసుకుంటున్నా. ఒక స్పూన్ వేసుకోవాలా? ఇంత వేసుకోవాలా? పసుపు ఇరుకు. సారీ ఇంకేం వేసుకోవాలా? ఇంకోటా? మరి చెప్పు కదా నన్ను. ఇంకో స్పూన్ ఇరుకు. ఇంకా ధనియాల పొడి. ఇదేనా ధనియాల పొడి? ఇదెంత వేసుకోవాలన్నా? ఇంత స్పూన్ వేసుకోవాలా? ధనియాలు ఇంకా సగం స్పూన్ వేయాలా? ఇంత వేయాలా? ఇంకొంచెం వేయాలా?
1.5 స్పూన్ ధనియాల పొడి ఇருக்கு. ప్రస్తుతానికి మంచిగా కలపాలా? కలపాలా? ఎవరు కలపాలి? కోరుతాను. మరి చెంచాకించి ఏమొద్దా? చేతితో కలపాలా? సర్లే ఇంకా ఎవరు అట్లా కలపాలి? నీట్గా. నీట్గా కలుపుతా. దా చూపి ఇది చూపేవా? పనిచేస్తున్నా అన్నీ వేసుకోవాలి. ఇది ఆగినట్టు కెమెరా మస్తు వస్తుంది. 2 లెగ్ పీస్ ఇருக்கு. మొత్తం మంచిగా రాస్తా దీనికి. ఎట్లా చేస్తా అంటే అసలు దునియాలో ఎవ్వడు అట్లా చేస్తా. మొత్తం లొట్టలు వేసుకొని తినాలి మీరు. ఇంకేమైనా కలపాలారా దీంట్లో? నెక్స్ట్ వచ్చేసి మంచిగా కలపాలి. ఇంకా నీట్గా కలిపి మస్తు కలపాలి. ఇలా కంటారా? అరే ఇంత తెల్ల ముక్కలు ఎర్రగా అయినాయిరా. ఆపేసాను చెప్పాలన్నా వేసేసాను. సరే ఏమనుకోండి కింది నుంచి పైకి నుంచి కిందికి రౌండ్ మొత్తం తిప్పి కలిపినారా. ఇంతకంటే మంచిగా ఇంకా కలపాలి. సాపట్టు రామన్ కూడా కలిపాడు. నెయ్యి బాటిల్ ఉంది చూసావా? నెక్స్ట్ ఏంటి? నెయ్యి బాటిల్ ఉంది. ఈ బాటిలా? ఏం వేయాలి? మరి ఏం వేయాలి? ఏం కాదు మాట్లాడరా, ఏం కాదు. నెయ్యి ఫస్ట్ అయితే మసాలా కొంచెం వేసిన మొత్తం కాదు. నెయ్యి కొంచెం వేయాలా? అయితే దానికి ముచ్చట్లు అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఏం వేయాలి? కొంచెం నెయ్యి వేయాలా? ఫస్ట్ నెయ్యి నెయ్యి వేసుకుంటాం కదా. నెయ్యి ఇదేనా నెయ్యి? నెయ్యి. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు వీడియో సరిగ్గా చూసుకో. ఎంత పోయాలా? ఈ మూత నిండా పోయాలా? ఇట్లా వస్తే ఒక లెక్క ఉంటుంది కదా. ఇంకా నీటి కలపాలా? కొన్ని జట్కాయలు పెట్టవచ్చు కదా దోమలు సంపిడిసి పెడుతున్నాయి. పొయ్యి పెట్టేసి అవే పోతాయి అంట. మంచిగా ఉందిరా. అన్నీ విలేజ్ స్టైల్ అని చెప్పి విలేజ్ చేస్తారా మీరు? అంటే విలేజ్ ఎఫెక్ట్ అయ్యి దోమలు ఇలా పడితే దోమల ఫ్రై అవుతుంది. కలిపినారా మొత్తం? ఉందా గరిక? పెరిగేసుకోవాలా? కడిరా పెరిగి మంచిగా వస్తుందా ఫ్రేమింగ్? నేను మాత్రం మస్ట్ రావాలి, అది రాకపోయినా పర్లేదు. యూట్యూబ్ నాది. పెరిగెంత పోయాలరా? ఇట్లా పోసాలా? చూడు ఇక్కడికి వచ్చి చూపి. ఓకేనా? చాలా పెరుగు చాలా పెరుగు అన్నీ ఒకటేసారి కలుపుతా అయిపోతుంది కదా. ఒక్కొక్కటి కలపడం ఎందుకు? చూస్తున్నా అర్థమైంది నాకు. నన్ను నేను మొత్తం రాకెట్స్ పెట్టాలని చూస్తున్నా కదా. ఏంద్రా దోమలు చంపేసి పెడుతున్నాయి. నువ్వు అటు పోవే, తర్వాత పెడతా నీకు. కలుపుకున్నా. అరే ఇంకెంత మంచిగా కలపాలరా? కలిపేసిన ఇక మొత్తం కలిపేసిన మొత్తం. ఇది ఎప్పుడెప్పుడు ముక్క బయట పడుతుందా తిందామని వస్తుంది అది. కలిపేసిన ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి మూత మూసి పెట్టేసాను. మూతేది ఇది పెట్టాలా? ఇది పెట్టేసి ఇక్కడ పాస్ అవుతామన్నా. నెక్స్ట్
ఎట్ లాస్ట్ ఆ పొయ్యి అయితే వెలిగింది. ఆ పెట్రోల్ అంటించి చాలా కష్టపడ్డాం ఆ కట్టెలలో. అక్కడ పక్కన బాటిల్ చూసినావా, ఆ పెట్రోల్ సగం ఉండే గిన్నెతో అయిపోయింది అది వెలిగించేసరికి. సో గిన్నె పెట్టినాం, ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం మంచిగా. తెల్ల ఉల్లిగడ్డలు ఎర్రగా అయినాయి. మావాడు వచ్చిండు, హెల్ప్ చేసిండు వాడు కూడా. మంచిగా ఫ్రై చేసుకున్నా ఆనియన్స్ని. ఆ మంట అయితే సగం మస్తు తాకుతుంది. అసలు ఆడు ఎట్లా పొయ్యి మీద ఎట్లా చేస్తారో ఏమో, చాలా గ్రేట్ అసలు అట్లా పొయ్యి మీద చేసేటోళ్ళు అయితే. మనకైతే ఇది ఫస్ట్ టైం ఇది. మంచి డేక్ష తీసుకున్న, దాంట్లో ఆయిల్ వేసిన, మంచిగా స్ప్రెడ్ చేసిన చికెన్ మంచి కుక్ కానికి. వాడు చెప్తా ఉన్నాడు పక్కన నుంచి ఏం చేయాలో నేను చేస్తా ఉన్నా. దాంట్లో మంచిగా చికెన్ వేసుకున్నా. మా క్యాండ్ అయితే అది నాలుక నోరు చూస్తుంది చూడండి గైస్. అది ముక్క ఎప్పుడు బయట పడుతుందో ఎప్పుడు తిందామని చూస్తుంది మా క్యాండీ. దాని లాస్ట్కి పెట్టిన బిర్యానీ మంచిగా తిన్నది. ఆ ఫ్రై చేసిన ఆనియన్స్ అన్ని దాంట్లో వేసుకున్నా. కొరియాండర్ లీవ్స్, పుదీనా కూడా వేసుకున్నా. మొత్తం మ్యారినేషన్ చేసేసిన దాన్ని. మొత్తం కిందికి పైకి మొత్తం మంచిగా కలుపుకున్నా డేక్షలా. కానీ స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు ఈవినింగ్ అవుతుంటే దోమలు మస్తు వచ్చినుండే. జర పొయ్యి ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో ఆ మంట పొగ ఎప్పుడైతే వచ్చిందో దోమలన్నీ వెళ్ళిపోయినాయి. జర రిలాక్స్ అనిపించింది. లేకపోతే ఆ మంటల దోమలతోటి బాగా దిమాగ్ ఖరాబ్ అయినుండే. మాడు చూసిరా, ఆ పెట్టిన ఆడ గంటనే ఇక్కడ ఇస్తుండు. ఆడ ఫ్రై అంటే అటు ఇటు తిప్పిన గంటని, అది వేడిగా ఉండే. ఎట్లా తీసుకున్నారో నాకే తెలియదు. దాంతోనే అల్లం వేస్తున్నా దాంట్లో. అల్లం వేసేసిన. మాడు చెప్తా ఉన్నాడు ఏమేమి వేసుకోవాలో, పక్క నుంచి నేను వేస్తా ఉన్నా దాంట్లో మంచిగా. తర్వాత కలిపేసిన మొత్తం. వాడు ఉప్పు ఎట్లుందో సరిగ్గా ఉందో టేస్ట్ చేయమన్నాడు ఒకసారి. టేస్ట్ చేసిన, ఎట్లనో ఉండే, మంచిగానే ఉండే. ఇక లాస్ట్కి అట్లా చేసి మంచిగానే అయింది పాటు. మొత్తం కలుపుకున్నా మంచిగా. మొత్తం కలిపేసుకొని దాని మీద మూత పెట్టేసిన. దీంట్లో ఆయిల్ వేసుకున్నా డెక్ష పెట్టేసి. ఆ బిర్యానీ ఆకులు అన్నీ వేసుకున్నా, చెక్క లవంగం అవన్నీ వేసేసుకున్నా. మంచిగా కలుపుకున్నా నూనెలా. మిర్చి ఆనియన్స్ మంచిగా వేసేసి మంచిగా కలుపుకొని నెక్స్ట్ మళ్ళీ మ్యారినేషన్ చేయడానికి పోయినట్టు మొత్తం మళ్ళీ చికెన్ ఇంకేమో యాడ్ చేయాల్సి ఉండే, గీ అది ఇది. అది యాడ్ చేసుకొని పోయినా. ఇవి కలిపేసి కింద మంచిగా మంట వెలుగుతుంది. స్టార్టింగ్ అయితే వెలగలే. మీరు ఒకసారి మంట ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మంచిగా వెలిగింది. ఈ బిర్యానీ కోసం ఈ సరుకులు తెచ్చడం ఎంత కష్టపడ్డామో దానికి ఈక్వల్గా ఈ
మొత్తం డబ్బాలో వచ్చి నీ ఛాలెంజ్ అయిపోయింది, బిర్యానీ కూడా అయిపోయింది, అంతా రెడీ ఉంది. దా చూపిస్తా. వెల్కమ్ బ్యాక్ వంశీ బిర్యానీ వాళ్ళ. నా బిర్యానీ చూస్తారా ఎట్లుందో? ఏ ప్లేట్ వాడండి రా. ఎట్లుందో చెప్పండి, కాంప్లిమెంట్ ఇవ్వండి. దీంట్లో కదా ఒక్కసారి మన కలిపి ఒక్కసారి కలుపురా. నా కలపనికి రాదు ఇదంతా. కలుపురా. ఈజ్ మై కెమెరామ్యాన్, ఎడిటర్, ఆల్ అంతా అన్ని వీడియో ఇట్లా కలపాలా? టేస్ట్ ఎట్లుంది చెప్పమన్నారు రే మమ్మీ. మమ్మీ తెలియదు కదా వేసేసి మమ్మీకి సలాడ్ వేసి ఏ సలాడ్? సలాడ్ తీరా ఉల్లిగడ్డ వేయి, నిమ్మకాయలు వేయి. మన టేస్ట్ ఎట్లుందో చెప్పమంటారు బా ఫస్ట్. బాగుంది గిన్నె వేసాం ఇదే కదా. అది కానీ ఇది మాత్రం మంచిగా చేసినారా మన, మంచిగా ఉంది ఇది. ఇంకా కుదిరా ఎక్కడికి వెళ్ళి పెరుగు పచ్చడి ఫ్రెండ్స్. అరే ఇంకా ఇంకా పీసెస్ అయ్యారా మమ్మీకి? ఇంకేం లేదు, ఇంకా ఎగ్ వేద్దాం. ఎగ్ ఎట్లా పోయింది ఒకటి ఎగ్ వేద్దాం. చల్ నేను ఆంటీ దగ్గరికి వెళ్తా. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి ఇచ్చేసి వస్తా. టేస్ట్ ఎట్లుందో తర్వాత అడిగి చెప్తా. ఆ రెస్పాన్స్ ఎట్లుంటుందో మీకు చెప్తా. సో గాయస్, ఇది నా బిర్యానీ. నాకు ఛాలెంజ్ ఇచ్చినవాడు ఇగో వీడే. నా కెమెరామెన్ కమ్ ఎడిటర్ కమ్ అన్ని కమ్ వీడే. నాకు ఛాలెంజ్ ఇచ్చినాడు వీడే. చెప్పురా చోట ఎట్లుందిరా? ఇది బిర్యానీ అన్నాను చేసింది. ఇందులో బాలే ఇంకో గమ్మున యూట్యూబ్ ఆఫ్ చేసి బిర్యానీ మంచిగా ఉందా?
నేను మంచిగా నిజంగా నేను చూడాలను ఇంకా మొక్కుగా నాకు ఆ, సూపర్ అయిపోయాను నువ్వు నెక్స్ట్ ఏం కాదు సో భయం కానీ నువ్వు మాత్రం నిజంగా మంచిగా ఉందా అంత మంచిగా ఉందా సూపర్ ఉందా మంచి ఇస్తాను ఆ. అన్నారు ఎట్లుంది బిర్యానీ సూపర్ ఆ, అట్లా ఇంకా వచ్చేసాయి చాలా సూపర్ ఇంకా చికెన్ మాడు బాబు మంచి చేసాను ఆ. సూపర్ చికెన్ లెగ్ పీస్ సో ఇట్లాంటి కాంప్లిమెంట్లు వచ్చినప్పుడు నాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఏదో ట్రై చేసిన బాగుంది అంటారు ఇది నా ప్లేట్ అన్నమాట సో నేను కూడా టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో సో గైజ్ నా బిర్యానీ నేను టేస్ట్ చేయబోతున్నా వీళ్ళందరూ అయితే కిరాకు ఉందంటారు మరి నేనైతే ఇంతవరకు అయితే టేస్ట్ చేయలే వీళ్ళందరూ లాగించేస్తారు ఆల్రెడీ రప్ప మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా బాగుంది అంటుంది సో ట్రై చేద్దాం నేనైతే వేసుకున్నా సో లెట్స్ ట్రై